చేస్తున్నాం. దావీదు తన ప్రాణంతో అంటున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మర్చిపోవద్దు. మన జీవితాల్లో మనిషికి సామాన్యంగా ఉండే ఒక లక్షణం ఏంటో తెలుసు అంటే మర్చిపోతారు. ఎక్కువ ఏం చేస్తామంటండి, చాలామంది సామాన్లు ఎక్కడెక్కడెట్టి మర్చిపోతూ ఉంటారు. ఈ మీటింగ్ అడవిలో అయితే చాలా విషయాలు మర్చిపోతూ ఉంటాం. కాబట్టి మనకు మర్చిపోయే బలహీనత ఉంది. కానీ ఏవి మర్చిపోవాలి, ఏవి మర్చిపోకూడదు అనేవి 2 విషయాలు నేను మీకు గుర్తు చేసి ఈ విషయాన్ని ముగిస్తాను. ఏది మనం మర్చిపోవాలి, ఏది మనం మర్చిపోకూడదు అంటే, గడిచిన సంవత్సరంలో 2024 ఒకవేళ మిమ్మల్ని ఎవరినైనా బాధపరిచిన వాళ్ళు మిమ్మల్ని ఉంటే, మిమ్మల్ని గాయపరిచిన వాళ్ళు ఉంటే, ఒకవేళ మీరు ఎక్కడైనా ఇబ్బందుల కోణంలో నుండి వెళ్తే కనుక ప్రభుని యేసుక్రీస్తు వారి నామములో మీకు చెప్పేది ఏంటంటే అవన్నీ మర్చిపోండి. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే మనం ఎదుటి వ్యక్తిని క్షమిస్తామో అప్పుడే పరలోకమందున్న తండ్రి మన పాపములను క్షమిస్తాడు. కాబట్టి మన సహోదరులు కానీ, మన బంధువులు కానీ, మన స్నేహితులు కానీ, మనతోటి వారు ఎవరైనా మన ఎడల ఏదైనా అపరాధం చేసి ఉంటే దేవుని ప్రేమతో వాళ్ళని క్షమించి అవన్నీ మర్చిపోండి. రెండోది మర్చిపోవాల్సింది ఏంటో తెలుసా, మన మోకాళ్ళు వేసేటప్పుడు ఆధ్యాత్మికమైన జీవితాల్లో మనం ముందుకు వెళ్ళేటప్పుడు అపవాదిగాడు నీ చెవిలో గత కాలంలో చేసిన పాపాలన్నీ గుర్తు చేస్తూ ఉంటాడు. గుర్తు చేసి నువ్వెందుకు పనికిరావు, నీ ప్రార్థన దేవుడి దగ్గరికి వెళ్దావు, నీ భక్తి ఎందుకు దేవునికి సంతోషం కాదని ఇలాగా చేసిన పాపాలన్నిటినీ నీ హృదయంలో తీసుకొచ్చి జ్ఞాపకం చేసి నిన్ను ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు వెళ్ళనకుండా చేసేస్తాడు. ఈ 2025లో నువ్వు దేవునిలో ఆధ్యాత్మికంగా నువ్వు బలపడాలని ఆశపడితే గనక నువ్వు మర్చిపోవలసిన ఏంటో తెలుసా, నువ్వు తెలిసి తెలియక చేసిన ప్రతిదీ నువ్వు దేవుని దగ్గర ఒప్పుకున్నావు. ఒప్పుకోలేకపోతే ఒప్పుకి నీ పశ్చాత్తాపడి దేవుని దగ్గర నువ్వు క్షమాపణ పొందితే దేవుడు అంటాడు, వాటిని నా వీపు వెనకాల వేసేసాను అంటాడు. ఎక్కడ వేసేసాడంటే వీపు వెనకాల వేసేసాడు. అంటే ఆయన తిరిగి చూడడం మరలా. కాబట్టి దేవుడు జ్ఞాపకం చేసుకొని వాటిని మనం జ్ఞాపకం చేసుకుని కుమిలిపోయి దేవునిలోకి వెళ్ళవలసిన మనం, ప్రార్థించవలసిన మనం, ఇలాంటి పరిచర్లో బలముగా వాడబడవలసిన మనము చాలాసార్లు ఓడిపోతూ ఉంటాం. మన బలహీనతను చూసి కృంగిపోతూ ఉంటాం. కాబట్టి దయచేసి ప్రభుని యేసుక్రీస్తు వారి నామంలో నేను జ్ఞాపకం చేసేది ఏంటంటే, 1 మీ ఎడల అపరాధం చేసేవారిని మీరు మనస్ఫూర్తిగా క్షమించి అవన్నీ మర్చిపోండి, మంచిగా ప్రేమను చూపించండి. 2 మనల్ని బలహీనపరిచే సైతాన్ యొక్క మాటలను మరి మీరు ఏం చేయాలంటే మర్చిపోవాలని ప్రభుపేట మనం చేస్తున్నాను. ఆఖరిగా 1 నేను చూపించి ముగించేస్తాను. మనం ఏది మర్చిపోకూడదంటే ప్రభువు చేసిన కార్యాలు మనం ఎప్పుడుకి మర్చిపోకూడదు. దావీదు అంటున్నాడు, నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరవద్దు. ద్వితీయోపదేశం